హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ లివర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. లివర్ ఫ్రై చాలా సింపుల్గా ఇంకా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ లివర్లో ప్రోటీన్, ఐరన్ ఇంకా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. ఇంకా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్. లంచ్లోకైనా డిన్నర్లోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి ఇది ఒక మస్ట్ అండ్ ట్రై రెసిపీ. లేట్ చేయకుండా చికెన్ లివర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా లివర్స్ని తీసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 2 లవంగాలు, 2 దాల్చిని ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి 1 స్పూన్ సాల్ట్ ఇంకా 1 స్పూన్ పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న లివర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లివర్స్ యాడ్ చేశాక ఈ లివర్స్ని మసాలాలోకి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ లివర్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అనేది ఇంకిపోయాయి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అందులోకి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం పెప్పర్ మసాలాని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల కారం అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. లివర్ ఫ్రైని తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లివర్ ఫ్రై హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్ట్లో కూడా ఫుల్గా సాటిస్ఫై చేస్తుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి.